టాప్ సీక్రెట్ తీసుకొని వచ్చాడు అనమాట. హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. మాక్సిమం మన హెయిర్ ఫాల్ ఎప్పుడో తెలుసా, మన తలలో డాండ్రఫ్ ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ ప్రత్యేకంగా ఈ వింటర్ సీజన్ లో చాలా మందికి డాండ్రఫ్ వస్తుంది ఈ వింటర్ సీజన్. ఓకేనా? అయితే దీన్ని ఎలా తగ్గించాలంటే సింపుల్ గా ఒక 4 చిట్కాలు చెప్తే ఫాలో అయిపోయారు అనుకోండి, డాండ్రఫ్ మొత్తం జీరో అయిపోద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి, మండే అయితే స్నానం చేస్తారు కదా, స్నానం చేసి ఒక 20 minutes బిఫోర్ ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో 2 to 3 drops లెమన్ వేసేయండి. వేసి అది మిక్స్ చేసి హెయిర్కి అలా కొంతసేపు ఒక 15 to 20 minutes అలాగా మసాజ్ చేసి వదిలేయండి. వదిలేసిన తర్వాత స్నానం చేసేయండి. ఓకేనా? ఇది ఫస్ట్ రోజు. అండ్ సెకండ్ రోజు ఏమొచ్చి అలోవెరా జెల్ తెలుసు కదా, ఓన్లీ అలోవెరా జెల్తో అనమాట. అలోవెరా జెల్ అండ్ దాంతోపాటు 2 to 3 drops లెమన్. ఓకేనా? అది మిక్స్ చేసి సెకండ్ డే అంటే ఈరోజు ట్యూస్డే అనుకోండి, అది స్నానం చేసి ఒక 20 to 15 minutes బిఫోర్ మసాజ్ చేసి అది స్నానం చేసాం. ఓకేనా? మూడో ఏమొచ్చి ఏసీవీ అనమాట, యాపిల్ సైడర్ వెనిగర్. ఇది ఎలా చేస్తారంటే, ఇది ఎలా యూస్ చేయాలంటే, ఒక స్పూన్ వెనిగర్ తీసుకున్నారు అనుకోండి, అంతే స్పూన్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి, అది మిక్స్ చేసి అది కూడా ఒక అప్లై చేసేయండి. మసాజ్ చేసి 5 to 10 minutes మసాజ్ చేసి ఒక 20 minutes గ్యాప్ తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ స్నానం చేసేయండి. ఇలాగా ఎలా స్నానం చేస్తారు? లైట్ గోరువెచ్చని వాటర్ అనమాట. లైట్ గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి. ఇలాగా ఒక రోజు కోకోనట్ ఆయిల్ అండ్ లెమన్, సెకండ్ రోజు ఏమొచ్చి అలోవెరా అండ్ లెమన్, మూడో రోజు ఏమొచ్చి వెనిగర్ అండ్ అంతే క్వాంటిటీలో వాటర్. ఇది మూడోది. నాలుగో రోజు ఏమొచ్చి పెరుగు, అందులో ఒక 1 to 2 స్పూన్ హనీ అనమాట. ఓకేనా? మీ తలకి ఎంత సరిపోతుందో అంత ఎక్కువ కలిపేకండి, తినే అంత జస్ట్ అప్లై చేయడానికి, మసాజ్ చేయడానికి. ఆయిల్ ఎంతైతే తీసుకుంటాం అదే క్వాంటిటీలో కొద్దిగా పెరుగు అండ్ దాంతో 1 స్పూన్ 1.5 స్పూన్ హనీ మిక్స్ చేసి ఫోర్త్ డే అది కూడా అప్లై చేసి ఒక 5 minutes 10 minutes మసాజ్ చేసి 20 minutes గ్యాప్ ఇచ్చి అది కూడా గోరువెచ్చని వాటర్తో స్నానం చేసండి. అండ్ షాంపూ అంటారా, షాంపూ ఏదైనా బ్రాండ్ యూస్ చేసుకోండి, అది మీ ఇష్టం. కాకపోతే వీక్లీలో 2 to 3 times యూస్ చేయండి షాంపూ. ఓకేనా? ఈ రోజు షాంపూ యూస్ చేశారు అనుకోండి, మళ్ళీ సెకండ్ డే యూస్ చేయకుండా థర్డ్ డే యూస్ చేయండి. అలాగే మళ్ళీ ఫోర్త్ డే యూస్ చేయకుండా ఫిఫ్త్ డే యూస్ చేయండి. ఒక రోజు అలాగా వీక్లీలో 2 to 3 times షాంపూ యూస్ చేయండి. ఏ షాంపూ అయినా పర్లేదు. ఈ 4 రెమెడీస్ నేను ఏదైతే చెప్పిన అప్లై చేస్తాను అనుకోండి, మీ ఎయిర్ ఫాల్ తగ్గిపోద్ది. ఫస్ట్ మీ ఎయిర్ లో ఉన్న డాండ్రఫ్ తగ్గిపోద్ది. డాండ్రఫ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఎయిర్ ఫాల్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, అది మ్యాటర్. 20 మంచి టిప్స్ కోసం మీ అన్న అకౌంట్ని ఫాలో చేయండి. వీడియో అందరికీ షేర్ చేయండి, యూస్ పడుతుంది.